ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలోకి రండి. ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్క పావు గంటే కదా, ఒక 15 నిమిషాలు ప్రార్థనలోకి రండి. ఒకవేళ ఇప్పుడు సమయం కుదరకపోయినా మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రార్థనలో ఉండండి ఖచ్చితంగా. ఎందుకంటే మీ సమస్యల గురించి తండ్రి దగ్గర పెడుతున్నాను. మరి మీరు కనపడాలి కదా, దేవుని ముందు మీరు కనపడాలి కదా. నిజంగా ఆసక్తి ఉంటే, నిజంగా నా సమస్య పరిష్కారం అవ్వాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా ప్రార్థనలోకి రావాల్సిందే. ఒకవేళ మీరు జాబ్లో ఉన్నా సరే ఆ సమయం కాకపోతే లంచ్ టైంలో పెట్టుకోండి, లేదా సాయంత్రం వచ్చేటప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలోనైనా పెట్టుకోండి, ఉండండి ప్రార్థనలో. కానీ ప్రార్థన మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే సమస్య ఏదైనా సరే కమెంట్లో పెట్టండి. మీ పేరు, ఊరు అనేది తప్పకుండా మెన్షన్ చేయండి. ఎందుకంటే మీ పేరు పట్టుకొని దేవుని కృపను బట్టి దేవుని పాదాలు పట్టుకుందాం. అలాగే అసలు సమస్య ఎందుకు పోవట్లేదు, ఎక్కడన్నా నేను జారిపోయానా, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయానా, ఏదైనా విషయంలో నేను చేసిన తప్పు ఒప్పుకోకుండా దాచిపెడుతున్నానా అనేది మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిందే. అలా ఆలోచిస్తేనే మనం ఎక్కడ జారిపోయేమో తండ్రి మనకి బయలుపరుస్తాడు. అప్పుడు మనం పశ్చాత్తాపపడాలి. ఖచ్చితంగా సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే క్షణాల్లో పరిష్కరించగల శక్తి గలవాడు మన యేసయ్య. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఎవరెవరు ఏ ఊర్లో ఉంటారు, ఏ ప్రాంతాల్లో, ఏ గ్రామాల్లో ఉన్నారో తెలియదు నా తండ్రి, ఎంత దూరంలో ఉన్నారు మాకైతే తెలియదు, కానీ మీకు తెలుసు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మా మీద దయించి మమ్మల్ని అందరినీ ఈ సమయానికి మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి ఏ అర్హత లేని మా మీద దృష్టి పెట్టినా ప్రభా, బలహీనులమైన మమ్మల్ని పట్టుకొని మీ సన్నిధిలో నా తండ్రి మీతో మొరపెట్టే ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మాకున్న అర్హత ఏముందయ్యా, మేము ఎంతటి వారమయ్యా ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి. మాకున్న అర్హత ఏముందయ్యా, మీ దయ మీ జాలి తప్ప. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలోకి వచ్చారు, ఎవరెవరు రాలేకపోతున్నారు, ఏ అడ్డంకులు నా ప్రభు వారిని అడ్డగిస్తున్నాయో యేసు నామములో అడ్డంకులు తొలగించి నా తండ్రి, వారు ఏదో ఒక సమయంలో వారు కుదిరిన సమయం కుదుర్చుకొనైనా ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థనలో ఉండాలి అనే హృదయాన్ని, ఉత్సాహాన్ని నా ప్రభు, ఆసక్తిని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో పడిపోతున్నారు, ఏదైనా విషయంలో చేసిన తప్పు ఒప్పుకోకుండా దాచిపెడుతున్నారేమో నా తండ్రి. దయగల దేవా, వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, ఏ విషయంలో పొరపాటు పడ్డారు, మాట వలన, ప్రవర్తన వలన, క్రియల వలన, చూపుల, ఆలోచనల ఎక్కడ తడబడ్డారు నా ప్రభు, అగ్రహింపు బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. అతిక్రమంలో చేయువాడు, దాచువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరము పొందుతారు అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అతిక్రమంలో దాచిపెట్టకుండా చేసిన తప్పులు ఒప్పుకోవాలా తండ్రి, విడిచిపెట్టానయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. కఠినమైపోయిన హృదయాన్ని కరిగింపచేయండి. గర్వం, అహంకారం నా ప్రభు మాలో నుంచి తీసివేసి సహనం, ఓర్పు, వినయం, విధేయత నా ప్రభు, లోబడే హృదయాన్ని, తగ్గింపు హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారో అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనెంత, నా భక్తి ఎంత నా తండ్రి. మీ పాత దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు పెట్టిన ప్రతి ప్రార్థన అవసరత, ప్రతి సమస్యని మీ పాదాలకు అప్పగిస్తున్నానయ్యా. బిడ్డల మీద జాలిపడండి అయ్యా, బిడ్డల మీద కనికరపడి దయ చూపించిన తండ్రి. మొదట వారిని సరిచేసిన ప్రభా, వారి క్రియలు సరిచేసి ప్రవర్తన, మాట, చూపు, ఆలోచనలన్నీ కూడా వాక్యానుసారంగా మార్చిన తండ్రి.
ఆ సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నామయ్యా. బిడ్డలు తెలుసో తెలియకు చేసిన తప్పులకి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో భక్తి గలదాన్ని, నేనేదో నీతి మంత్రాల్లోని కాదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డల మీద దయించి నా తండ్రి చేసిన తప్పు క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి, సరిచేయమని అడుగుచున్నామయ్యా. ఎవరెవరు ఏ సమస్యలు పెట్టారు, ఏ ప్రార్థన అవసరతలు పెట్టారు, అవన్నీ మీ పాదాలకు అప్పగిసిన మీ దగ్గరకు వచ్చినాయనయ్యా. మా దగ్గరకు వచ్చినాయి కాదు, మేమేం చేయగలం నా తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయనయ్యా. బిడ్డలు నా తండ్రి ఒకవేళ మీ నుండి దూరం అయ్యారేమో నా తండ్రి, బలహీనులు కదా నా తండ్రి. బిడ్డల మీద దయించి కనికరపడి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరిని పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి, దర్శించమని అడుగుచున్నామయ్యా. కుటుంబాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు నా తండ్రి. మొదట మీ ఓర్పు, మీ సహనం, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. శారదా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అమ్మ ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నాయని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి దయగల దేవ, వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా. మేమెంత కష్టపడ్డా ఈ లోక జ్ఞానంతో మేము ఎన్ని ఆలోచనలు చేసినా అదంత వృధా వ్యర్థమైపోయింది నా తండ్రి. కానీ ఆలోచన మీదైతేనే మేము క్షేమంగా ఉంటాం, సమృద్ధిగా కలిగి ఉంటామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఆ కుటుంబాన్ని ఒకసారి మీరు దర్శించిన ప్రభా, బిడ్డలు చేసే వ్యవసాయమైన, వ్యాపారమైన, ఉద్యోగమైనా సరే ఈ చేతి కష్టార్జితాన్నైనా మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నామయ్యా. కుటుంబం అంతా నా ప్రభా రక్షణ పొందేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. ఎంతో జ్ఞానం ఇచ్చారు నా ప్రభా, కానీ ఆ జ్ఞానం మీ గురించి, మీ ప్రేమ, మీ సహనం, మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం ఎందుకయ్యా? దయగల దేవా, ఈలోక అజ్ఞానాన్ని తీసివేసి మీరే నిజమైన దేవుడు అని మనస్ఫూర్తిగా అంగీకరించిన ప్రభా మారే మనసు పొందే అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ పిల్లలు నా తండ్రి అమ్మ USA ఉన్నారమ్మా, వారి వివాహాల కోసం ప్రార్థించమన్నప్పుడు దూరంగా నా ప్రభా, దూరదేశంలో ఉన్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ దయను బట్టి నా ప్రభా, మీరుండబట్టి నా ప్రభా, మీ కృపను బట్టి బిడ్డలు అంత దూరం చదువుకోవడానికి వెళ్ళారయ్యా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల చదువుల్లో నా ప్రభా మీరే తోడుగా ఉండండి. ఒకవేళ చదువు అయిపోయి ఉద్యోగాలు చేస్తుంటే నా ప్రభా, ఆ ఉద్యోగులు ఏ లోటుపాట్లు, ఏ అడ్డంకులు, ఏ ఒత్తిడి బిడ్డలకు లేకుండా నా ప్రభా ప్రయాసాన్ని తీసివేసి నా ప్రభా విశ్రాంతిని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. యవనస్తులయ్యా దూరంలో ఉన్నారు నా తండ్రి, తల్లిదండ్రులకైతే తెలియదు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు నా తండ్రి. కానీ సమస్తము మీకు తెలుసయ్యా. మీకు మరుగైనది ఏదీ లేదు కదా నా తండ్రి. మీ నుండి మేము ఎక్కడికి పారిపోగలమయ్యా? మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల ప్రవర్తన, బిడ్డల క్రియలు నా తండ్రి, బిడ్డల హృదయాన్ని సరిచేసి నా ప్రభా మీ చిత్తంలో వారి వివాహాలు జరిగేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మ సొంత ఇంటి కోసం ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నో కార్యాలు చేశారు నా తండ్రి, ఎన్నో అద్భుత క్రియలు చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇన్ని చేసిన మీరు ఇది చేయరా, ఖచ్చితంగా చేస్తారు నా తండ్రి అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని మాలో కలగకుండా నా ప్రభా పూర్తి విశ్వాసాన్ని మాలో అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వరప్రసాద్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ఆరోగ్యం నా మీ బలము, మీ శక్తిని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఈ లోకంలో మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత డబ్బులు ఖర్చు చేసినా సరే ఆ బలము, శక్తి మీరిస్తేనే నా ప్రభా మేము చురుగ్గా ఉంటామయ్యా. ఆ బలము మీరిస్తేనే నా తండ్రి ఎంత పని చేసినా కూడా ఇంకా నా ప్రభా అలసిపోకుండా ఉంటామయ్యా. దయగల దేవా, బలహీన పడిపోతున్నారయ్యా బిడ్డలు నా తండ్రి. ఈలోక బలహీనత బిడ్డలకు తీసివేసి ఆత్మీయ బలం నా ప్రభా బిడ్డలు అనుగ్రహించండి. మీ శక్తి, మీ బలాన్ని నా ప్రభా బిడ్డలకు ఇచ్చి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా శాంతారాణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, ఆమె కొరకు, బిడ్డల కొరకు నా తండ్రి ఎందుకు మానసిక వేదనతో ఉందో నా ప్రభా, ఎందుకు బాధలో ఉందో మీకు తెలుసు నా తండ్రి. ఎందువల్ల నా ప్రభా దుఃఖం కలిగిందో నా ప్రభా, మానసికంగా కృంగిపోతుందో సమస్తము ఎరిగి ఉన్నదేమో మాకైతే తెలియదు నా తండ్రి. వారు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఎందుకు బాధపడుతున్నారు మాకు తెలియదు, కానీ సమస్తము మీకు తెలుసు. మీరు చూచుచున్న దేవుడయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందువల్ల బాధ కలిగిందో, ఏ విషయంలో బిడ్డలు నా తండ్రి దుఃఖంలో ఉండిపోయారు, ఆ బాధను నా ప్రభా బిడ్డను విడిపించి నా తండ్రి
నూతన సంతోషాన్ని నా ప్రభ, నూతన శాంతి సమాధానాన్ని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మీ కృప తోడుగా ఉంచమని, మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ దుర్గమ్మ సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆమె బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ బిడ్డల చదువుల్లో మీరుంటేనే నా తండ్రి, ఆ జ్ఞానం మీరిస్తేనే నా ప్రభ బిడ్డలు చక్కగా చదువుతారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు, ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా, వారు నన్ను అడగండి అని నా ప్రభు మీరు చెప్పారు కదయ్యా. అడుగుచున్నామయ్యా దయగల దేవా, బిడ్డలకు నా తండ్రి మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు నడువు నొప్పితో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ నడువు మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మొదట వారు ఎక్కడ జారిపోయారు, వాక్యం నుండి ఏ విషయంలో పడిపోయారు, వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారేమో తెలియట్లేదయ్యా. తెలియదు నా తండ్రి, తెలిసి తెలియక చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డకిచ్చే బలహీనతను నా ప్రభు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కృష్ణవేణి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. ఆమె బిడ్డకు నా ప్రభ అమ్మ ఉద్యోగం దగ్గరలో వచ్చేలా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎన్నో కార్యాలు చేసిన దేవా. ఏ పాటి వారమయ్యా, మేమడిగినా కూడా నా తండ్రి కార్యాలు చేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డల మీద కుటుంబం మీద మీ కనికరపు ఉంచి నా తండ్రి. అంత దూరంలో నా ప్రభ బిడ్డ ఒక్కతే ఉంది, ఇన్నాళ్ళు నా తండ్రి, ఇన్ని రోజులు బిడ్డ క్షేమంగా ఉందంటే మీ కాపుదలే నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం అయ్యా. మరి యవనస్తురాలు నా తండ్రి, మీరు దయించి నా ప్రభ బిడ్డకు ఉద్యోగం దగ్గరలో దొరికేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి కుటుంబాన్ని బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. కుటుంబాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయో, కుటుంబంలో ఏ గొడవలు ఉన్నాయో, ఒకవేళ నా ప్రభ మనస్పర్ధలు ఉంటే యేసు నామములో మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీ శాంతి సమాధానాన్ని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నామయ్యా. మీ వద్దకు వచ్చారు కదయ్యా, రాకపోతే నా తండ్రి మిమ్మల్ని అడుగు, కానీ వచ్చారు కదయ్యా, మీ పాదాల దగ్గరకు వచ్చారు కదా నా తండ్రి. మీ వద్దకు వచ్చి వారిని ఒట్టి చేతులతో మీరు పంపరు కదయ్యా. ఎంతో నమ్మకంతో ఎన్నో బాధలతో మీ దగ్గరకు వచ్చారయ్యా. తప్పు మాదే నా తండ్రి, మీరు చూపించిన దారిలో సరిగ్గా మేము నడవలేదు కాబట్టి, మేమే నా తండ్రి దారి తప్పేం కాబట్టి ఈ సమస్యలు ఈ బాధలన్నీ మేమే అనుభవిస్తున్నామంటే తప్పు మాదేనయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ కుటుంబంలో ఏ లోటు లేకుండా నా ప్రభ మీ ఆశీర్వాదం నుంచి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కుటుంబం కోసం బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఒక్కసారి నా తండ్రి ఆ కుటుంబాల్లో ఉన్న లోపాలు లోటుపాట్లు తీసివేసి నా తండ్రి మనుషుల మీద బిడ్డ ఆధారపడకుండా, మనుషులను నమ్ముకొనకుండా మీ మీదే ఆధారపడాలి. మిమ్మల్ని నమ్ముకునే హృదయాన్ని బిడ్డకి ఇవ్వండి నా తండ్రి. పశ్చాత్తాపడే ఆ ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియని ఈలోక జ్ఞానం కదా నా తండ్రి. ఒకసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకు కూడా నా ప్రభు మంచి భవిష్యత్తుని, మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ అరుణా సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అమ్మా ఎంతో దూరంలో ఉన్నానమ్మా, నా కుటుంబ రక్షణ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎంత గొప్ప ధన్యత నా ప్రభ. అంత దూరంలో ఉండి కూడా ప్రార్థనలో ఏకీభవిస్తుందంటే అది మీరిచ్చిన మనసే కదా నా తండ్రి, మీరు పట్టుకోబట్టే కదా నా ప్రభ. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రమయ్యా. ఆ బిడ్డ కుటుంబాన్ని ఎంతో ఆశతో మీ దగ్గరకు వచ్చిందయ్యా. ప్రతి దినము ప్రార్థనలో ఏకీభవిస్తుందంటే ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబం మొత్తం నా ప్రభ ఒక్కరు కూడా విడవబడకుండా నా తండ్రి అందరూ రక్షణలోకి వచ్చేలా కృప చూపించండి. తెలుసో తెలియక బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి హృదయం నా ప్రభ ఎలా ఉందో నా తండ్రి మాకైతే తెలియదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డ మీద నా ప్రభ ఆ కుటుంబం మీద మీరు దయించి నా తండ్రి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేసి కఠినమైన హృదయాలు కరిగింపు చేసి నిజమైన దేవుడు మీరే అని తెలుసుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చిన నా ప్రభ కుటుంబం అంతా రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి బిడ్డల చదువు కోసం, కూతురు వివాహం కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగింది, ఒకసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ సిస్టర్ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత చదివినా, ఎంత కష్టపడ్డా మీ జ్ఞానం లేకపోతే అదంతా వృధా అయిపోయింది అయ్యా. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు, చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి.
అలాగే నా ప్రభ బిడ్డ వివాహంలో మీరే కృప చూపించండి. వివాహం తర్వాత నా ప్రభ ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో, అమ్మ కోర్టు కేసు ఉందని ప్రార్థించమని అడిగిందో నా ప్రభ, ఎందువల్ల నా తండ్రి ఆ కుటుంబంలో సమాధానం లేదు, ఎందువల్ల కోర్టు దాకా కేసుల దాకా వెళ్తున్నారు మీకు తెలుసు నా తండ్రి. ఎక్కడ జారిపోయారో బిడ్డలు, ఏదైనా విషయంలో తగ్గించుకోలేకపోతున్నారా, ఏదైనా విషయంలో నా తండ్రి సమాధాన పడలేకపోతున్నారా, దయతో క్షమించి నా తండ్రి బిడ్డల కఠినమైన హృదయాన్ని కరిగింపచేసిన ప్రభ, ఒకవేళ వీరు సమాధాన పడ్డ అవతల వాళ్ళు నా ప్రభ కఠినంగా ఉంటే దయతో వారి మీద కనికరపడి వారి హృదయాన్ని మార్చి కరిగింపచేసి సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, కోర్టు కేసు నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్తకు నా ప్రభ అమ్మ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల అనారోగ్యం కలిగిందో, ఎందువల్ల అంత సమస్య వచ్చిందో మీకు తెలుసు నా తండ్రి. ఎక్కడ జారిపోయారు బిడ్డలు మాకు తెలియదయ్యా, ఏ విషయంలో పడిపోయారు, ఏ విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ఒకవేళ ప్రవర్తించారేమో దయతో నా తండ్రి వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతివంతులు అని కాదు నా తండ్రి, తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఆ బ్రదర్ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి బలము, నూతన శక్తిని, సంపూర్ణ స్వస్థత నా ప్రభ, నూతన ఆయుష్ను నా తండ్రి బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఉషా సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు కుటుంబాల్లో ఏ లోటుపాట్లునే మొదట కుటుంబం అంతా కూడా నా తండ్రి రక్షణలోకి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు మారేలా నా తండ్రి వారిని సరిచేయండి అయ్యా. మొదట నా ప్రభ అందరూ నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే జీవితాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నామయ్యా. అలాగే ప్రభావతి సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, ఆమె భర్త ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఎందువల్ల అనారోగ్య పాలయ్యాడో మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే తెలియదయ్యా, బలహీనులం కదా నా తండ్రి, అజ్ఞానులం నా తండ్రి. మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి బలహీనత తీసివేసి నా ప్రభా బిడ్డలు తెలుసో తెలియకు చేసిన తప్పు క్షమించి ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మా అప్పుడయ్యాలమ్మ అప్పుల కోసం ప్రార్థించమన్నప్పుడు, అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎందువల్ల నా ప్రభు అన్ని అప్పులు చేయాల్సి వచ్చింది మీకు తెలుసయ్యా. ఎందువల్ల ఒకవేళ నా తండ్రి మీ మాట వినలేదేమో, ఒకవేళ తన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడేమో తెలియదయ్యా. తెలిసి తెలియని ఈ లోక జ్ఞానం కదా నా తండ్రి, తెలిసి తెలియక చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి ఆ బిడ్డ చేసే చేతి కష్టార్జితాన్ని ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించి అప్పుడు త్వరగా తీరేలా దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా తండ్రి వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు, కనీసం నా బాధ పంచుకునే వాళ్ళు కూడా లేరు అని ఒంటరిగా బాధపడుతున్నారు, ఇంట్లో ఉన్న పరిస్థితులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో అపవాది ఆలోచనలు ఎవరైతే పడిపోయారు దయగల దేవ వారి మీద దయించి వారి మీద కనికరపడి నా తండ్రి తెలుసా తెలియక బిడ్డలు ఏదైనా విషయంలోనండి మీ మనసుకు నొచ్చుకునేలా ప్రవర్తించండి. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి మీరున్నారు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా అపవాది ఆలోచనలు యేసు నామములో తీసివేయమని ఒక నూతన జీవితాన్ని, నూతన ఆలోచన, నూతన ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వచ్చిన ప్రార్థన అవసరతలని మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.